మరోసారి హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్లతో ఇంటరాక్ట్ సెషన్లో పాల్గొన్న సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కమిట్మెంట్గా పనిచేయాలని సూచించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కమిట్మెంట్తో పనిచేస్తూ టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న సీఎం రేవంత్ ఉపాధ్యాయులు అడగకుండానే బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. 2024 తర్వాత 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తూ రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానిక్ లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ను వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్నే మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా, ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులు, నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా.